హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో అయితే శివరాత్రి రోజు నేను షూట్ చేసుకున్నాను. నాకు ఇంట్లోనే మంచిగా శివుడిది ఫోటో అది ఉంది కాబట్టి అభిషేకం అయితే చేసుకున్నాను. మంచిగా శివరాత్రి రోజు పూజ అయితే చేసుకున్నాను. మీరు ఎలా చేసుకున్నారు? అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? నాకు కామెంట్ చేయండి ప్లీజ్. తప్పకుండా మన వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ అందరూ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా, అలా అన్నట్టు మన జీవితంలో ఏ సిచ్యువేషన్ అయినా, ఏ పని అయినా, ఏదైనా సరే ఆయన లేకుండా, ఆయన అనుమతి లేకుండా జరగదు అన్నమాట. కరెక్టే కాదా మీరు కామెంట్ చేయండి. అంతే కదా, శివుడాజ్ఞ లేనిది చీమైనా కుట్టదు కదా. అలా నేను అన్నానని చెప్పి గాల్లో దీపం పెట్టి దేవుడా మీరే ఉన్నారు అంటే అవి జరగవమ్మా. మనం చేయవలసిన పని మనం చేస్తే దేవుడు చేయవలసింది దేవుడు చేస్తాడు. మనం కోరిన కోరికలన్నీ తీర్చేస్తే మనం అసలు మనుషులు భూమి మీద నిలబడలేమన్నమాట. అందుకే ఆయన ఏం చేయాలో అదే చేస్తారు. మనం అనుకున్నవన్నీ జరగవన్నమాట. నేనైతే పూజ ఇంట్లోనే మంచిగా ఇలా పూజ చేసేసుకున్నాను. ఉపవాసం ఉన్నాను. ఇంకా వీడియో విషయానికి వస్తే మేము ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామో అన్నీ చెప్తున్నాను కదా. పార్ట్ 1 పార్ట్ 2 అన్నీ మీరు కంపల్సరీగా చూస్తేనే అర్థమవుతుంది. ఈరోజు విషయంకి వస్తే ఎంత తెలివైన వాళ్ళైనా సరే బుట్టలో పడ్డం అనేది ఒకటి ఉంటుంది కదా, అలాంటి పనే మేము చేసామన్నమాట. మేము చాలా తప్పు అని అనను, మేమే కాదు వైజాగ్లో 6000 మెంబర్స్ 6000 మంది ఒక జాబ్ అని, అది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను స్టార్టింగ్ నుంచి ఏం జాబ్ ఏంటని. అలా మేము ఒక 4 lakhs కట్టేసామన్నమాట డబ్బులు, జాబ్ ఇస్తామని చెప్పి. అంటే అలా ఎంత చదువుకున్న వాళ్ళైనా సరే ఇంకా అలా ఉంటుంది అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పి ఎలా డబ్బులు తినేసి మమ్మల్ని అంటే ఇన్ని ప్రాబ్లం ఫేస్ చేసేలా చేశారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళేమో సిబిఐలో నడుస్తుందని ఒకరు చెప్తారు, ఈ మెయిన్ అసలు డబ్బులు కట్టించుకున్నోడేమొచ్చి ఆడు చచ్చిపోయాడు లారీ కింద పడి. మరి ఇలాంటి పనులన్నీ చేస్తే చచ్చిపోకుండా వాళ్ళు ఉంటారా చెప్పండి. అంటే మా తెలిసిన వాళ్ళే, మాకు చుట్టాలే ఇలా డబ్బులు కడితే బాగుంటుంది జాబు నేను చేస్తున్నాను 2 years నుంచి ఇవన్నీ చెప్పి మా ఆయనకి చెప్పి ఇలా కట్టించేశారన్నమాట. అవి పోయిన తర్వాత కనీసం ఎలా ఉన్నారు, మీరు బ్రతికే ఉన్నారా లేకపోతే ఆ డబ్బులతో పాటు మీరు కూడా చచ్చిపోయారని కూడా మమ్మల్ని ఒక్కరు కూడా అడగలేదు. ఫోన్ అయినా చేసి అలా ఉంటుందన్నమాట. రిలేషన్స్, చుట్టాలు, బంధువులు అదినా. ఇప్పుడు మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు మాత్రం అందరూ బాగా సరదాగా ఉంటారు. మన దగ్గర ఏమీ లేవు అన్నీ పోయాయి అన్నప్పుడు మాత్రం ఎవ్వరు పట్టించుకోరు. అందుకే ఈ రోజుల్లో ఎవరు బ్రతుకు వాళ్ళు బ్రతికితే బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ ఆర్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో